ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆగ్రహం వ్యక్తం చేశారు. అమలు కాని హామీలను ఇచ్చి 3 ఏళ్లుగా ప్రజలను మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. రాష్ట్ర నాయకుల మాట నమ్మకం లేని ఇక రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి రైతు డిక్లరేషన్ ప్రకటించారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక అధికారంలోకి వచ్చాక దాన్ని తొంగలో తొక్కారంటూ కూడా ఆరోపించారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులను గోసపెడుతున్నారంటూ కూడా పేర్కొన్నారు. ఇక రైతు బంధు వెయ్యలేక, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు ఇవ్వలేక రైతులను నానా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆ రోజు ఓట్లు ఇవ్వకపోతే ఏమన్నాడు, నీ సంగతి చూస్తా 15 తారీఖు తర్వాత ఢిల్లీలో ప్రకటన సృష్టిస్తా అని చెప్పినావు కదా. కానీ ఆడ పోయి సాష్టాంగ నమస్కారం చేసి వచ్చిండు కేంద్ర ప్రభుత్వానికి. పోయి మీ ఎంత చెప్తే అంతే వింటాం తప్ప మీ జబదాటం అని చెప్పేసి చేత కాక తోక ముడుచుకొని వచ్చి ఇక్కడ మళ్ళా మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈరోజు అడుగుతా ఉన్నారు రైతాంగం అంతా కూడా, నేను తెలంగాణ రాష్ట్రం అంతా అడుగుతా ఉన్నది, నువ్వు ఒడ్డు కేంద్రం కొనకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తానో, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తా అని చెప్పినావు. ఒడ్లు తీసుకుపోయి కిషన్ రెడ్డి గారి ఇంటి ముందు పోస్తా అని చెప్పినావు. కాబట్టి నీ చేతగాని తనాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, మళ్ళొకసారి నీ డొల్లతనాన్ని నువ్వు బయట పెట్టుకున్నావు, నువ్వు అసమర్థుని నువ్వు బయట పెట్టుకున్నావు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇంత చక్కటి రైతు బీమా పథకం తీసుకొస్తే రాష్ట్రానికి రైతాంగం గురించి, ఈరోజు రైతు బీమా డబ్బులు కట్టకుండా, ప్రీమియం కట్టకుండా, రైతులకి డబ్బులు రాకుండా వేచి చూస్తా ఉన్నారు. రైతులకు ప్రయోజనకరంగా ఉండేటువంటి ఎన్నో పథకాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి మరి సర్వనాశనం చేసిండు వ్యవసాయం అంతా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనకి